ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధమైనటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్ పిరాయుడు. ప్రేమిల మిత్రులారా, మనం మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 50లో భాగంగా 41వ గ్రాండ్ టెస్ట్ పార్ట్ 2 వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ గ్రాండ్ టెస్ట్ ఉన్నటువంటి బిట్స్ అనేవి మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నాను. మరి చాలామంది తెలంగాణ అభ్యర్థులు మన గ్రాండ్ టెస్ట్లు చూసి మన ఆ బిట్స్ అర్థం చేసుకొని డిఎస్సిలో జాబ్ సంపాదించారు. చాలా సంతోషకరమైన విషయం. మరి ఆ విధంగా మరి ఈ వీడియో చూసినటువంటి అందరూ కూడా ఈ టెస్ట్ ఉపయోగించుకొని మీ లైఫ్లో సెటిల్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, మనకి వచ్చేటువంటి ఎగ్జామినేషన్లో టెట్ కానీ డిఎస్సి కానీ మరి మెదరాజ్ విభాగంలో మనం ఏదైతే గ్రాండ్ టెస్ట్ చెప్పుకుంటామో మ్యాక్సిమం అంటే దాదాపుగా 90% బిట్స్ మన గ్రాండ్ టెస్ట్లో నుంచి రావడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మరి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ అంతా కూడా మనం అనాలిసిస్ చేసి జల్లెడ బట్టి ఈ బిట్స్ అన్ని కూడా మనం ఏది తయారు చేయడం అనేది జరిగింది అనమాట. రైట్ ఫ్రెండ్స్, మరి క్లాస్లోకి వెళ్దాం. 21 బిట్ నెంబర్ 21. బిట్ నెంబర్ 21. చిప్కో ఉద్యమం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? చిప్కో ఉద్యమం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మరి చిప్కో ఉద్యమం అంటే మనకి ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి టెక్స్ట్ బుక్లో మనకి మీ అందరూ తెలిసిందే. ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ కూడా తప్పనిసరిగా చదవాలి. మరి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్సే మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయం మీకు అంత తెలుసు. అయితే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఒకసారి గమనించినట్టయితే దీంట్లో ఉన్నటువంటి కంటెంట్లో దీంట్లో మనకి 10 చాప్టర్లు ఉన్నాయి. దీంట్లో భూగోళ శాస్త్ర బోధన, చరిత్ర బోధన, అర్థశాస్త్ర బోధన, పౌరశాస్త్ర బోధన ఇవన్నీ కూడా మనకి సిలబస్లో లేవన్నమాట. అయినప్పటికీ కూడా మన ఏపీలో జరిగినటువంటి టెట్లో ఈ భూగోళ శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి బిట్స్ కొన్ని ఎగ్జామినేషన్లో రావడం అనేది జరిగింది. కాబట్టి మరి ఈ అంశాన్ని పురస్కరించుకొని తప్పనిసరిగా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని అంశాలు మనం స్టడీ చేయాలి. అలాగే మరి తెలంగాణ అభ్యర్థులకి ఈ యొక్క లెసన్ కూడా ఇవ్వడం జరిగింది. భూగోళ శాస్త్ర బోధన, చరిత్ర, అర్థశాస్త్ర, పౌరశాస్త్ర బోధన ఒక చాప్టర్ సపరేట్గా ఇవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళకి ఇబ్బంది లేదు, సిలబస్ ఇచ్చారు కాబట్టి. సో ఏపీ అభ్యర్థులు గమనించాలి. ఇది కూడా మనకి భూగోళ శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి బిట్ అనమాట. మన హిమాలయ ప్రాంతాల్లో గడ్వాల్ అనేటువంటి ప్రాంతాల్లో అక్కడ చెట్లు నరికేయటం వల్ల అక్కడ వరదలు ఎక్కువగా రావటం, ఆ ప్రాంతాల్లో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడటం వల్ల అక్కడ ఉన్నటువంటి మహిళలు చైతన్యవంతమై మరి అక్కడ చెట్లు అనకూడదని చెప్పేసి ఆ చెట్లు కౌగిలించుకొని చెట్లను సేవ్ చేయాలని చెప్పేసి ఒక ఉద్యమాన్ని తీసుకొని రావడం, దాన్ని చిప్కో మూవ్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. మరి ఈ చిప్కో మూవ్మెంట్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి అని చెప్పేసి అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 1870, 1970, 2000, 1979. మనకి 1970లో ఈ చిప్కో మూవ్మెంట్ అనేది రావడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా భూగోళ శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి బిట్ అనమాట. ముదురు నీళ్ళ రంగు ఉంది, లేత నీళ్ళ రంగులో ఉండి సముద్రం లోతుల గురించి తెలియజేసి పటాలు. ఇక్కడ పటాల్లో మనం మ్యాప్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ పటాల గురించి కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మనకి ఈ పటాల నుంచి బిట్స్ అనేవి మనం తరచుగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం తీసుకుంటే ఎథ్రోగ్రాఫిక్ పటాలు ఉన్నాయి, బేరిమెట్రిక్ పటాలు ఉన్నాయి, వెజిటేషన్ పటాలు ఉన్నాయి, భౌతిక పటాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎథ్రోగ్రాఫిక్ పటాలు, బేరిమెట్రిక్, వెజిటేషన్ పటాలు, భౌతిక పటాలు. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బేరిమెట్రిక్ పటాలు అనమాట. ఏంటి బేరిమెట్రిక్ పటాలు ముదురు నీళ్ళ రంగులో ఉండి సముద్ర లోతుని తెలియజేస్తూ ఉంటాయి. అనేకసార్లు ఎగ్జామినేషన్లో కూడా ఆడటం జరిగింది. పంటల విస్తరణ గురించి చెప్పే పటాలని వెజిటేషన్ పటాలు అని చెప్పేసి అంట. ఇవి ఎందుకు ఉపయోగిస్తారంటే పంటల విస్తరణ గురించి, పంటల విస్తరణ ఎలా ఉంది అనే దానికి సంబంధించి తెలిపే పటాలని మనం ఏమంటామంటే వెజిటేషన్ పటాలని చెప్పేస్తాం. అలాగే మానవ జాతుల విస్తరణ గురించి చెప్పే పటాలని మానవ జాతుల విస్తరణ గురించి చెప్పే పటాలని మనం ఎథ్నోగ్రాఫిక్ పటాలు అంటాం. అలాగే భూమి మీద ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాల గురించి చెప్పే పటాలని భౌగోళిక స్వరూపం అంటే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు, నదులు, సముద్రాలు, అలాగే అడవులు, ఇలాంటి వాటి గురించి మనం చెప్పేటువంటి వాటిని మనం భౌతిక పటాలు లేక ఫిజికల్ మ్యాప్స్ అని చెప్పేసి అంటాం అనమాట ఇంగ్లీష్లో. సో కాబట్టి ఇక్కడ ముదురు నీళ్ళ రంగులో ఉండి లేత నీళ్ళ రంగులో ఉండి సముద్ర లోతుని చెప్పే పటాలని మన బేరిమెట్రిక్ పటాలు అని చెప్పేసి అంటే చాలా ఇంపార్టెంట్. అనేక సార్లు ఎగ్జామినేషన్లో కూడా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 23 చూద్దాం. భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు లేదు. మరి జియోగ్రఫీని మనం అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకి దాదాపుగా 7 రకాల నైపుణ్యాలు అనేవి జియోగ్రఫీలో ఉన్నాయి. ఈ 7 రకాల నైపుణ్యాలు మనం తీసుకుంటే ముఖ్యంగా 7 రకాల నైపుణ్యాలు ఉన్నాయి అన్నమాట. 7 రకాల నైపుణ్యాల్లో మనం ప్రధానంగా తీసుకుంటే
భూపటాలకు సంబంధించిన నైపుణ్యాలు, పరిశీలన నైపుణ్యాలు, క్షేత్ర అధ్యయన నైపుణ్యాలు, భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు, సమయభావన నైపుణ్యాలు, రుజువులతో నిర్ధారించేటువంటి నైపుణ్యాలు, అలాగే గ్రాఫ్లు, చిత్రపటాలు గీసేటువంటి నైపుణ్యాలు అని చెప్పేసి 7 రకాలు ఉన్నాయి. వీటిల్లో ఒక రకమైన నైపుణ్యం ఏంటంటే భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు. మరి ఈ భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలకు సంబంధించి మనం తీసుకుంటే మరి దీంట్లో మళ్ళీ 5 రకాల నైపుణ్యం, భౌగోళిక అన్వేషణ నైపుణ్యం మళ్ళీ 5 రకాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ప్రశ్నలు వేసే నైపుణ్యం అనేది ఉంది, అలాగే జ్ఞానాన్ని పొందే నైపుణ్యం అనేది ఉంది, అలాగే ప్రశ్నలు తయారు చేసే నైపుణ్యం అనేది దీంట్లో లేదన్నమాట. ప్రశ్నలు తయారు చేసే నైపుణ్యం దీంట్లో లేదు, అలాగే జ్ఞానాన్ని విశ్లేషించే నైపుణ్యం అనేది దీంట్లో ఉంది. అలాగే మరి వీటితో పాటుగా మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ నైపుణ్యం ప్రశ్నలు తయారు చేసే నైపుణ్యం అనేది లేదన్నమాట. సో ఈ యొక్క మిగతా నైపుణ్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు అని చెప్పేసి అంటాం. భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు లేనిది ప్రశ్నలు తయారు చేసేటువంటి నైపుణ్యం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోగ్రఫికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ జియోగ్రఫర్స్ సంయుక్తంగా ఎలిమెంటరీ మరియు సెకండరీ విద్యలో భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి ప్రధానంగా ఎంపిక చేసినటువంటి 5 ప్రధాన విషయాలు లేనిది అని చెప్పేసి ప్రధానంగా అడుగుతున్నాడు. దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే 5 రకాల అంశాలు దీంట్లో ప్రధానంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే భూగోళ శాస్త్రాన్ని బోధించాలంటే, దాన్ని నేర్చుకోవాలంటే 5 ప్రధాన విషయాల మీద విద్యార్థులకు అవగాహన ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ప్రాంతీయము, చలనాలు, స్థలము, అలాగే పరిసరాలతో సంబంధం. ఈ దేశం రాజ్యం అనేది లేదు, పరిసరాలతో సంబంధం, అలాగే భౌగోళిక స్థానాన్ని గుర్తించడం అనేటి 5 రకాల అంశాలు దీంట్లో ప్రధానంగా ఉన్నాయి. ఒక భూగోళ శాస్త్ర బోధన అభ్యాసంలో భాగంగా పిల్లలు జాగ్రఫీని బాగా అర్థం చేసుకోవాలంటే వీటికి సంబంధించిన అవగాహన ఉండాలని చెప్పేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోగ్రఫికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవి ప్రధానంగా చెప్పడం అనేది ఏంటి, ప్రాంతీయము, చలనాలు, స్థలము, పరిసరాలతో సంబంధము, భౌగోళిక స్థానాన్ని గుర్తించబడేటువంటి 5 రకాల అంశాలు ప్రధానంగా ఉన్నాయి. 25 చూద్దాం. ఈ కింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి విషయంలో అవాస్తవాలు అని చెప్పేసి అడిగాడు. చాలా జాగ్రత్తగా మనం బిట్ చదువుకోవాలి ఫ్రెండ్స్. అది వాస్తవమా అవాస్తవం అని చెప్పేసి అడుగుతున్నాడు. అవాస్తవం అంటే ఏంది? ఓకే, అసత్యం, నాట్ ట్రూ అనమాట, నాట్ ట్రూ. ఉపాధ్యాయుని పాత్ర ముఖ్యమైనదిగా ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థులు శ్రోతలుగా ఉంటారు, తప్పనిసరిగా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా విధానంలో విద్యార్థులు శ్రోతలుగా ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవడం, జ్ఞప్తి తెచ్చుకోవడం ముఖ్యమైన అభ్యాసం గోచరిస్తాయి, కరెక్టే. బోధన శిష్యు యొక్క అభిరుచులు దాగి ఉన్న కళ్ళు ఏర్పడతనంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఎప్పుడైనా కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా విధానంలో బోధన అనేది ఉపాధ్యాయుడి యొక్క ఇష్టానికి అనుగుణంగా ఉంటుంది, కానీ విద్యార్థి యొక్క అభిష్టం మేరకు అనేది బోధన అనేది ఇక్కడ జరగడానికి అవకాశం అనేది లేదు ఫ్రెండ్స్. కాబట్టి అవాస్తవం ఏంటంటే ఇది అసత్యం. ఇక్కడ జరుగుతుంది అన్నాడు, జరగదు కదా, రైట్. 26 చూడండి. ఈ కింది వాటిలో ఉపన్యాస పద్ధతి విషయంలో వాస్తవాలు ఏంటి? మనకి ఈ ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథా పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి, పద్ధతుల మీద కూడా మరి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే తెలంగాణ డిఎస్సి సిలబస్లో ఒకసారి మనం గమనించినట్టయితే వాళ్ళకి ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ రెండు మిక్స్ చేసి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కేవలం అప్డేటెడ్గా ఉన్నటువంటి సిలబస్ ఇచ్చారు, కానీ బిట్స్ తీసుకుంటే అన్నింటిలో అడుగుతున్నాడు. కాబట్టి కొద్దిగా మనం మెథడాలజీ మొత్తాన్ని కొద్దిగా స్టడీ చేస్తే బాగుంటుంది. ఎందుకైనా మంచిది, ఎందుకంటే మనకి పాత సిలబస్లో ఉన్న బిట్స్ కలిస్తే మనం మిస్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ లెక్చర్ మెథడ్ గురించి అడుగుతున్నాడు. విషయంలో వాస్తవాలు ఏంటంటే ట్రూ అనమాట. ఏది సత్యం లెక్చర్ మెథడ్ విషయంలో అని చెప్పేసి అంటే ఇది ప్రాచీన బోధన. దీన్ని ప్రాచీన పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, ఓకే, మౌఖికంగా బోధించే పద్ధతి, చెప్పే పద్ధతి, భాషణ పద్ధతి, చాక్ అండ్ టాక్ మెథడ్, ఓకే, ఇలాగా అనేక రకాల పేర్లు దీనికి ఉన్నాయన్నమాట. ఈ పద్ధతిలో వివరించడం, చెప్పడం, మాట్లాడడం ఓకే జరుగుతుంది. అందుకే దీన్ని చెప్పే పద్ధతి, మాట్లాడే పద్ధతి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇది మానసిక చలనాత్మక రంగానికి అంత మాత్రం సంబంధించింది కదా. అవును, ఇది ఎక్కువగా జ్ఞానాత్మక రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది అనమాట. జ్ఞానాత్మక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. బోధనా కార్యక్రమం ఉపాధ్యాయుని ఆధీనంలో జరుగుతుంది, కరెక్టే. ఈ పద్ధతిలో ఎక్కువ విషయాలు చెప్పవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పిల్లవాడికి ఇవ్వాలంటే
తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పిల్లవాడికి ఇవ్వాలంటే మనం ఉపయోగించాల్సినటువంటి బోధనా పద్ధతి ఏంటంటే మనము ఉపన్యాస పద్ధతి అనే దాన్నే మనం ఎక్కువగా యూజ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ట్రూగానే ఉన్నాయి. ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ట్రూగానే ఉన్నాయి. కాబట్టి సో అన్నీ వాస్తవాలే. 1 2 3 4 5 అనమాట ఆన్సర్ వచ్చేకి 1 2 3 4 5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 27 బిట్ చేసుకుందాం. విద్యార్థులను ఉత్తేజపరచి ముఖ్యమైన అంశాలను గుర్తించుకునే విధంగా నొక్కి చెప్పడానికి అనువైన బోధనా ప్రక్రియ ఏంటి? విద్యార్థులను ఉత్తేజపరిచి ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకునే విధంగా చేసేటువంటి బోధనా పద్ధతి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఉపన్యాస పద్ధతి ఉంది, సమస్య పద్ధతి ఉంది, నియోజన పద్ధతి ఉంది, పర్యవేక్షణ పద్ధతి ఉంది. ఇక్కడ మన ఈ పద్ధతుల గురించి మనకి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా లేక కాబోయేటువంటి ఉపాధ్యాయులుగా మనకి బోధనా పద్ధతుల మీద ఒక సరైనటువంటి అవగాహన మనం పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది ఫ్రెండ్స్. ఉపన్యాస పద్ధతిలో ఓకే విద్యార్థిని ప్రేరేపించడానికి ఉపన్యాస పద్ధతి చాలా యూజ్ అవుతుంది అనమాట. అలాగే ముఖ్యమైన విషయాలు బోర్డు మీద రాయటం వల్ల విద్యార్థి సంపూర్ణంగా ఆ విషయాల్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఉపన్యాస పద్ధతి అవుతుంది. మరి సమస్యా పద్ధతి ఎక్కడ ఉపయోగిస్తారు? సమస్యా పద్ధతి అనేది సమస్య పరిష్కారంలో ఉపయోగిస్తాం. ప్రాబ్లం సాల్వింగ్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక సమస్య తీసుకొని ఒక సమస్యకి అనేక రకాల పరిష్కార మార్గాలు ఉంటాయి అనే విషయాన్ని విద్యార్థికి తెలియజేయడమే ఈ సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేది జాన్ డ్యూయి చెప్పినటువంటి వ్యవహారిక తత్వవాదం నుంచి రావడం జరిగింది. ఓకే, దీంట్లో మానసిక పరిచర్లు ఎక్కువగాను, శారీరక పరిచర్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఇన్సైడ్ క్లాస్ రూమ్లో జరిగేటువంటి బోధనా పద్ధతి. ఇన్సైడ్ క్లాస్ రూమ్లో విద్యార్థులకి సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి ఒక శిక్షణ ఇచ్చేటువంటి పద్ధతే ఈ సమస్య పరిష్కార పద్ధతి. ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేది ఒక బోధనా పద్ధతి కాదనమాట. అనేక చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించి ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసేదే మన సమస్య పరిష్కార పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఉత్తేజపరిచి ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకునే విధంగా నొక్కి చెప్పడానికి అవకాశం అనేది అక్కడ లేదనమాట. నెక్స్ట్ నియోజన పద్ధతి, దీన్నే అసైన్మెంట్ మెథడ్ అంటాం. అసైన్మెంట్ మెథడ్ అని చెప్పేసి అంటాం. విద్యార్థులకు ఏదైనా ఒక అంశం సంబంధించి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు పిల్లవాళ్ళు అవన్నీ కూడా తెలుసుకోండి, నేర్చుకుని వస్తారు. తద్వారా దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతారనమాట. సో దాన్ని అసైన్మెంట్ మెథడ్ అని చెప్పేసి అంటాం. అలాగే పర్యవేక్షణ పద్ధతి, సూపర్వైజ్ స్టడీ అనమాట. సూపర్వైజ్ స్టడీ అనేది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన పద్ధతి. దీంట్లో విద్యార్థులు చదువుకునేటువంటి సమయంలో ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేసి వారికి ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈ పర్యవేక్షణ పద్ధతి అనేదాన్ని అమెరికా పాఠశాలలో దీన్ని ఏర్పరిచేటువంటిది జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఒకటి ఉపన్యాస పద్ధతి అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఈ బోధనా పద్ధతులకు సంబంధించి ప్రతి బోధనా పద్ధతికి సంబంధించి మనం ఒక అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం డిలీట్ చేయగలగాలి. ఆప్షన్స్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి. మనకున్నటువంటి నూతన బోధనా పద్ధతులు నేర్చుకుంటాం, కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆ బోధనా పద్ధతి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఓకే దానికి స్వరూప స్వభావాలు ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ చేస్తారు, అది టీచర్ సెంటర్ మెథడా లేక స్టూడెంట్ సెంటర్ మెథడ్ అనేది మనకు అవగాహన లేకపోతే ఆ బిట్ని మనం కరెక్ట్గా అసెస్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అలాగే ఇక్కడ కూడా మన టెక్స్ట్ బుక్లో మనం తీసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్లో మనకి భూగోళ శాస్త్ర బోధన కావచ్చు, చరిత్ర బోధన, పౌరశాస్త్ర, అర్థశాస్త్ర బోధనలో మనకి ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస పరిశ్రమ పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి, సమస్య పద్ధతి, ఈ పద్ధతి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. వాటిని కూడా మనం సంపూర్తిగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ 4 అంశాల్లో మెథడాలజీ పార్ట్ మాత్రం మనం నేర్చుకుంటే సరిపోతుంది. కంటెంట్ పార్ట్ మనం నేర్చుకోవాల్సిన పని లేదు. ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి మెథడాలజీ పార్ట్ మీద ఏపీ అభ్యర్థులు తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. అలాగే భూగోళ శాస్త్ర బోధన అభ్యాసం గురించి సంపూర్ణంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి టెట్లో కూడా భూగోళ శాస్త్ర బోధన అభ్యాసం మీద బిట్స్ వచ్చినాయి. మనకి ఆ బిట్స్ మనం మిస్ చేయడానికి అవకాశం ఉంది, మన టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే. తర్వాత 28th బిట్ చూద్దాం. విద్యార్థులు సొంతంగా అన్నాడు. ఇక్కడ విద్యార్థులు సొంతంగా తనంత తానుగా తన అంతర్గత ప్రావీణ్యం లేదా సామర్థ్యాలు, వయస్సు, స్వభావాలకు అనుగుణంగా అభ్యాసం చేసే ప్రక్రియని ఏ విధానం సూచిస్తుంది అన్నాడు. విద్యార్థి తనకు తాను ఇండివిజువల్గా వాడు నేర్చుకోవడం అనేది విధాన్ని సామూహిక బోధన, వైయక్తిక బోధన, పరిహార బోధన, జట్టు. ఇప్పుడు జట్టు బోధన అనేది ఎందుకు ఉపయోగిస్తాం మనం? జట్టు బోధన దీన్ని టీమ్ టీచింగ్ అంటాం. జట్టు బోధన మనం ఏమంటామంటే టీమ్ టీచింగ్ అంటాం అనమాట. టీమ్ టీచింగ్ అంటే ఏంటి?
ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక క్లాస్ రూమ్ విద్యార్థులను ఉద్దేశించి చక్కని ప్రణాళిక తయారు చేసుకుని వారికి పాఠ్యాంశాన్ని బోధించేటువంటి దాన్ని మనం టీమ్ టీచింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది బోధనా విధానంలో ఒక నూతనమైన బోధనా విధానం. ఇది పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అనమాట. మరి ఇక్కడ పరిహార బోధన అంటే దీన్ని రెమెడియల్ టీచింగ్ అంటాం. రెమెడియల్ టీచింగ్ అంటే ఎవరైతే మనకి వెనుకబడిన విద్యార్థులు ఉన్నారో వెనుకబడిన విద్యార్థుల కోసం చేసే బోధన, వెనుకబడిన విద్యార్థుల కోసం చేసే బోధనని మన రెమెడియల్ టీచింగ్ అని చెప్పేసి అంటాం. రెమెడియల్ టీచింగ్ అనమాట. నెక్స్ట్ అలాగే ఇండివిజువల్ టీచింగ్ అనమాట. ఇండివిజువల్ వ్యక్తిగత బోధన. ఈ వ్యక్తిగత బోధనలో విద్యార్థి తన యొక్క వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సామూహిక బోధన గ్రూప్ టీచింగ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి 2 అవుతుంది. 29 చూడండి. ఈ కింది ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు గైడ్గా, మిత్రుడుగా, పార్ట్నర్గా, శ్రేయోభిలాషిగా ఉంటాడు? ఈ కింది ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు గైడ్గా, మిత్రుడుగా, పార్ట్నర్గా, శ్రేయోభిలాషిగా ఉంటాడని చెప్పేసి అడుగుతారు. అందుకే ఇందాక కూడా చెప్పాను, డిస్కస్ చేసి ఏంటంటే మనకి బోధనా పద్ధతులకు సంబంధించి తప్పనిసరిగా ఒక ఐడియా ఉండాలి. ఏ బోధనా పద్ధతి దేనికి సంబంధించింది అనే దానికి సంబంధించి ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇచ్చాడు, పరియోజన పద్ధతి ఇచ్చాడు, చారిత్రక పద్ధతి ఇచ్చాడు, కథా పద్ధతి ఇచ్చాడు. వీటిలో మనం తీసుకున్నట్టయితే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇది టీచర్ సెంటర్ మెథడ్, ఇదేమో స్టూడెంట్ సెంటర్ మెథడ్, ఇదేమో టీచర్ సెంటర్ మెథడ్, ఇది టీచర్ సెంటర్ మెథడ్. ఎప్పుడైనా కూడా టీచర్ సెంటర్ మెథడ్స్లో ఎప్పుడైనా కూడా ఉపాధ్యాయుడు అధికారం చెలాయిస్తారు, కానీ విద్యార్థికి ఒక గైడ్గా ఉండడానికి అవకాశం అనేది ఇక్కడ ఉండదన్నమాట. ఇక్కడ పరియోజన పద్ధతి అన్నాడు. పరియోజన పద్ధతి అనే దాన్ని మనం ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా చెప్తాం అనమాట. ప్రాజెక్ట్ పద్ధతి లేకపోతే ప్రకల్పన పద్ధతి, లేకపోతే పరియోజన పద్ధతి అని కూడా, దీనికి అనేక ఉద్యమ పద్ధతి, యత్నాల పద్ధతి, ఎత్తుగడల పద్ధతి అనేక ఎన్నో రకాల పేర్లు అనేవి దీనికి ఉన్నాయన్నమాట. నిస్తేజమైనటువంటి బోధనా పద్ధతుల మీద తిరుగుబాటుకు వచ్చినటువంటి బోధనా పద్ధతి ఏంటంటే మన ప్రాజెక్ట్ పద్ధతి. ఏ వాదం నుంచి వచ్చింది? వ్యవహారిక సత్తవాదం నుంచి రావడం జరిగింది. సైకాలజీలో మనం తీసుకుంటే ఎథనోస్ సిద్ధాంతం, తారనేకి చెప్పినటువంటి ఎథనోస్ సిద్ధాంతం నుంచి దీన్ని తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇలా ప్రాజెక్ట్ పద్ధతి. సో ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు గైడ్గా, మిత్రుడిగా, పార్ట్నర్గా, శ్రేయోభిలాషిగా ఉండడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏంటి? దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఉపన్యసిస్తూ ఏదైనా ఒక ప్రయోగాన్ని మనం చేస్తూ ఆ ప్రయోగం గురించి మనం మాట్లాడుతూ విద్యార్థికి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటాం. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అన్నింటి కంటే చాలా మెరుగైనటువంటి పద్ధతి. ఇదేమో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతిలో మెరుగైన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. అలాగే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిలో అత్యంత ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైన పద్ధతి ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి. 2 ఇక్కడే ఉన్నాయన్నమాట. ఉపాధ్యాయ కేంద్రీకృతంలో ముఖ్యమైనది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానంలో ముఖ్యమైనది ప్రాజెక్ట్ పద్ధతి. అలాగే హిస్టారికల్ మెథడ్ అనమాట. అంటే ముఖ్యంగా చరిత్రకు సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థికి అవగాహన కలిగించడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే చారిత్రక పద్ధతి. ఈ పద్ధతి గురించి కూడా మనం తెలంగాణ డిఎస్లో బిట్స్ రావడం అనేది జరిగింది. అలాగే కథా పద్ధతి, ఇది కూడా ముఖ్యంగా చరిత్ర పాఠాలని బోధించడానికి ఈ కథా పద్ధతిని కూడా మనం ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. హావభావాలను ప్రదర్శిస్తూ విద్యార్థులకి పాఠ్యాంశాన్ని అర్థవంతంగా బోధించేటువంటి విధానమే, కథ లోపల బోధించే విధానమే మన ఈ కథా పద్ధతి అని చెప్పేసి మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత 30 బిట్స్ చూద్దాం. ఈ పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంది. విద్యకు జీవితమే కేంద్రంగా తీసుకోబడుతుంది. విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు. ఉపాధ్యాయులు స్తబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది అని అడిగాడు. ఈ పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడింది అన్నాడు. ఇప్పుడే నేను చెప్పాను. ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ నుంచి ఇది రావడం జరిగింది అనమాట. దీన్ని ఎవరు? జాన్ డ్యూయి చెప్పినటువంటి దీని నుంచి వచ్చింది. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు? దీన్ని ప్రతిపాదించింది కిల్పాట్రిక్ అయితే దీన్ని అభివృద్ధి చేసింది స్టీవెన్సన్ ప్రాజెక్ట్ పద్ధతిని అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట. మరి ఇది వ్యవహారిక సత్తావాదం విద్యకు జీవితమే కేంద్రం. దీంట్లో ప్రధానమైన సూత్రం ఉంటుందన్నమాట. లెర్నింగ్ బై డూయింగ్ అనేది ప్రధానమైన సూత్రంగా ఇక్కడ కనిపిస్తుంది. లెర్నింగ్ బై డూయింగ్ అనేది దీంట్లో ప్రధానమైన సూత్రంగా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అనమాట. జీవితమే కేంద్రంగా ఉంటుంది. విద్యకు జీవితమే కేంద్రంగా ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతి. ఇక్కడ చూడండి, ప్రకల్పన పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఇక్కడ ప్రకల్పన పద్ధతి అనేది
విద్యకు జీవితమే కేంద్రంగా తీసుకోబడుతుంది. విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు, ఉపాధ్యాయులు స్తబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పి చెప్పారు. అలాగే పర్యవేక్షణ పద్ధతి, ఇప్పుడే మనం చెప్పుకున్న సూపర్వైజ్ స్టడీ గురించి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే అన్వేషణ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్ అనమాట. ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఆయన లండన్లో గిల్స్ ఇన్స్టిట్యూట్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫిజిక్స్లో, రసాయన శాస్త్రంలో దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని సోషల్ స్టడీస్ కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తారంటే అన్వేషణ పద్ధతిలో ఈ విద్యార్థులు చేసేటువంటి విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలని విద్యార్థులు నమ్మకుండా వాళ్ళు అది వాస్తవమా కాదా వాళ్ళే నిర్ధారించుకోవడానికి అన్వేషించేటువంటి విధానమే అన్వేషణ పద్ధతి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్లో మనం తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల అక్షరాస్యత తక్కువ ఉంటుంది, ఇలాంటి స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అది నిజంగా వాస్తవమా కాదనేది పిల్లలు అన్వేషణ చేసి కొంత రీసెర్చ్ లాగా తీసుకొని అన్వేషించి రీసెర్చ్ చేసి దాన్ని అది వాస్తవమో కాదో వాళ్ళు నిర్ధారణ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పిల్లలు వాళ్ళు స్వయంగా అన్వేషణ చేసి వాస్తవాలు తెలుసుకునేటువంటి పద్ధతినే మనం అన్వేషణ పద్ధతి అని చెప్పేస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్కి అనుగుణంగా ఉన్న పద్ధతి ఏంటంటే ప్రకల్పన పద్ధతి. రైట్ ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క పార్ట్ 1 కాంటెస్ట్ సంబంధించినటువంటి పార్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 4కి సంబంధించినటువంటి బిట్స్ని అనాలిసిస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బిట్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మరి ప్రతిరోజు కూడా మనం ఏదైతే 50 గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నామో ఈ 50 గ్రాండ్ టెస్ట్ అనేవి మన సక్సెస్ని తెలియజేస్తుంటాయి. వీటితో పాటుగా మన ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ కూడా అనాలిసిస్ చేసాం, ఆ టెట్ పేపర్స్ అనాలిసిస్ చేసాం. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఆ పేపర్స్ వింటూ ఆ క్వశ్చన్స్ అవగాహన చేసుకుంటూ ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నట్టు దానికి అర్థం చేసుకుంటూ మీరు ముందుకెళ్తే తప్పనిసరిగా వచ్చేటువంటి టెట్ డిఎస్సిలో తప్పనిసరిగా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.